అన్యజనులకు అండి బాప్తిస్మం జరగాల, సున్నతి జరగాల. మరలా ఇందాక రక్షణ గురించి అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? అన్యజనులకు బాప్తిస్మమా, సున్నతి ద్వారా క్రీస్తులోనికి వచ్చేది అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేల్ అంటారు చూడండి. మరలా అదే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, 15వ అధ్యాయము 5వ వచనం. పరిసయ్యుల తెగలో అంటే వీళ్ళు కూడా విశ్వాసులైన ఉండవు. జాగ్రత్త గమనించాలి. పరిసయ్యుల తెగలో కొందరు విశ్వాసులేమో, అవిశ్వాసులు కాదు. జాగ్రత్త గమనించాలా? విశ్వాసులైన కొందరు, జాగ్రత్త గమనించి, కొందరు అంటే విశ్వాసులేళ్ళు. అయితే వీళ్ళు ఏం చెంటున్నారంటే, అన్యజనులకు సున్నతి చెయ్యించాలబ్బాయి అంటున్నారు. మోసే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. డిస్కషన్, పెద్ద మహాసభ జరిగిపోతుంది అక్కడ. అప్పుడే కొత్తగా రిఫర్మేషన్ అన్నాను కదా మీకు, సంస్కరణలు. ఇందాక ఆ మాట నాకు గుర్తురాలి. సంస్కరణలు, రిఫర్మేషన్ అంటే సంస్కరణలు. ఇక్కడ అప్పటి వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని కార్యక్రమాలు ఉండేవి. రక్షణ కావాలన్నా, యూదుల్లో చేర్చబడాలన్నా, యూదుడిగా లెక్కింపబడాలన్నా, యెరూషలేము దేవాలయంకి వెళ్ళాలన్నా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అయ్యా రక్షణ కావాలంటే హృదయంలో మార్పు రావాలి కానీ సున్నతి వద్దు అంటున్నాడు. మరలా ఇక్కడ కొంతమంది అంటున్నారు, అన్యజనులలో విశ్వాసులైన వారు సున్నతి పొందాలబ్బాయి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని జాతి నుంచి వచ్చిన వాళ్ళు, అంతకుముందు దేవుడు నమ్ముకోకుండా వస్తారు చూసారా, వాళ్ళకి ఏం చేయాలంటే సున్నతి చెయ్యింపవలనని మోసే ధర్మశాస్త్రం గైకొనవలనని ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళకి చెప్పుతున్నాడు. మరి పౌలు గారు ఏమన్నారు తెలుసండి? కుదరదు. ఏమంటున్నారు తెలుసా? కుదరదు. ఆయన ఏమన్నాడంటే ఆ మాట ఒక్కసారి చూస్తే 10వ వచనం చూడండి. అదే 15వ అధ్యాయము 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైన మొయ్యలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవునిని శోధించినారయ్యా? ఎందుకయ్యా ఆ మొయ్యలేని భారము, ఆ మొయ్యలేని కాడి ఈ కొత్తగా యేసుప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళ మీదకి పెట్టడం ఎందుకు అని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. చూడండి, అక్కడ మన పితరులైనను మనమైనను మోయలేని కాడి. ధర్మశాస్త్రం ఎలా ఉందనంటే ఒక బరువు, చాలా కష్టంగా ఉంది. ఆ సున్నతి ఆచారాలు కానీ, ఆ ధర్మశాస్త్ర పద్ధతులు కానీ, ఆ పండగలు కానీ, ఆ బలులు కానీ ఎలా ఉన్నా తెలుసా? చాలా మొయ్యలేని భారం అయిపోయింది. అందుకనే ఈ మొయ్యలేని భారం మనకు వద్దు అని పౌలు గారు ఇంకా తెగించి ఏం చెప్తున్నాడంటే ఆయన సున్నతి గురించి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు. సున్నతి పోగొట్ట వల్ల ఏమీ లేదు. ఈయన ఒక్క మొక్కలు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి, ఓ అన్యజనులారా, ఓ ఇశ్రాయేలీయులారా, యూదులారా, సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటి యందు ఏమీ లేదు అబ్బాయి. దానివల్ల అసలు ఏమీ ప్రయోజనం లేదని కొట్టాడు ఒక్క మాట. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది అప్పటి వరకు ఆచరించే వాళ్ళకి? నిజంగా నీ చీడపురిగే. చూడు, మనం ఎంత మోసే ధర్మశాస్త్ర ప్రకారం 8వ రోజున సున్నతి చేస్తే ఏమంటున్నాడు? సున్నతి లేదు, గిన్నతి లేదు, తీసిపడండి, తీసుకున్నాడు తీసుకోలేదు మనండి అన్నాడు. అంతండి. మరొక మాట కూడా ఆడతాడండి. ఇది అంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. ఈయన అపోస్తల కార్యములు 21 అపోస్తల కార్యములు ఈ సున్నతి గురించి చెబుతూ చూడండి, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు
వీరు నిన్ను గుచ్చి వర్తమానము విని ఉన్నారు. అబ్బా, చెప్తున్నారు కొంతమంది పెద్దలు పౌలు గారికి. ఏమన్నా తెలుసా? యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేముగా వెళ్ళాడండి ఆయన. అంతియోక్య పట్టణం నుంచి యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడున్న పెద్దలు చెప్తున్నారు, బాబు నువ్వు యెరూషలేము వచ్చావు. యెరూషలేములో ఎలా ఉంటుంది? అంతా యూదులే ఉంటారు. యెరూషలేములో దేవాలయం ఉంది, ఆయన ఆరాధనలు జరుగుతున్నాయి. అక్కడ శాస్త్రులు పరిచయాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలుకి కేంద్రస్థానము దేవుని పరిశుద్ధ ఆలయం అక్కడ ఉంది. గనుకనే చదువుకునే వాళ్ళందరూ, ధర్మశాస్త్రం పఠించే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారనమాట? యెరూషలేము వెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ అంత పండితులు ఉంటారు ధర్మశాస్త్ర ప్రకారంగా. అటువంటి ప్రాంతానికి ఆ అంతియోకయ నుండి వచ్చాడు, యెరూషలేం పట్టణానికి. ఇక్కడ యెరూషలేములో ఉన్న క్రైస్తవులైన ఈ అపోస్తలులు, శిష్యులు వెంటనే పౌలు గారు రాగానే, బాబు బాబు ఆగు, ఒక్కసారి ఆగు, నీవేం చెప్తున్నావో తెలుసా? మరలా చెప్తున్నాను అన్నమాట. మీరు ఏం చెప్తున్నారంటే, అన్యజనులున్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదు, సున్నతి చేయకూడదు అని నీవు చెప్పుట వారందరూ విన్నారు. నువ్వు మోసే ధర్మశాస్త్రం కూడా అంత అవసరం లేదయ్యా, యేసుక్రీస్తే మేనయ్యా అని చెప్పడం వల్ల విన్నారని ఈయన మీద ఒక మాట చెప్తున్నారు. జాగ్రత్త అయ్యా, పౌలు గారికి జాగ్రత్త చెప్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. నీవు సున్నతి చెయ్యకూడదు, కన్ఫర్మ్ చేసేస్తారు కదా, నువ్వు సున్నతి చెయ్యకూడదని బోధ చేస్తున్నావు. మరి ఏం కావాలని చెప్తున్నాడు ఈయన అంటే, బాప్తిస్మము ద్వారానే. అదే రోమీయులకు రాసిన పత్రిక ఉంటుంది, మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరు ఎవరు? క్రీస్తును ధరించుకుని ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. మీకు ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదము లేదు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు ఏం చేశారని క్రీస్తుని ధరించుకున్న వాళ్ళే. 6వ అధ్యాయము 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను, అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. చూడండి, మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపడి. మనకి ఇప్పుడు సున్నతి కాదు కావాల్సింది, మనకి ఏం కావాలంటున్నాడు ఆయన? బాప్తిస్మము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరెరుగరా. అబ్బాయి, అన్ని జనులతో మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. ఇంకా మీకు సున్నతి సంస్కారం వద్దు. క్రీస్తు ద్వారా ఏమైందో తెలుసా? సున్నతి మార్చబడింది. క్రీస్తు ద్వారా సున్నతి ఏమైందో తెలుసా? మార్చేయింది. ఇప్పుడు సున్నతి ఎక్కడ జరగాలి తెలుసా? భౌతికంగా కాదు, ఇంకా చాలా మంచి మాట అంటాడు తెలుసా ఆయన? హృదయమందు. ఎక్కడంటండి? హృదయమందు జరగాలి తప్ప శరీర రకంగా కాదయ్యా అని చెప్పేటప్పటికి వీళ్ళకో ఒళ్ళు మండిపోయేది. ఎవరికి? ఈ శాస్త్రాలకు పరిచయాలు. ఎవడ్రా బాబు వీడు మనకు తగిలేరాడా? మన ధర్మశాస్త్రం వద్దంటున్నాడు, ఈ సున్నతి వద్దంటున్నాడు, ఈ రక్షణ ఈ మన ధర్మశాస్త్ర ప్రకారం వద్దంటున్నాడు అని ఈయనకి పెట్టారు పేరు ఏంటి? పేడ వంటి వాడు, వినాశనకారి, లేకపోతే చీడ పురుగు అంటున్నారు.